ఇదేంటమ్మా పవిత్ర, గొప్పింటికి కోడలివయ్యావని సంతోషించావు. కానీ నువ్వు కోడలిగా అడుగుపెట్టిన దగ్గర నుంచి వాసుకి వాళ్ళు కీర్తి నీ మీద కక్ష కట్టి అవకాశం దొరికినప్పుడల్లా నిన్ను మాటలని వేధిస్తూనే ఉన్నారు. ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందు నీ జీవితం ఎలా ఉంటుందోనని భయంగా ఉందమ్మా. అనవసరమైన భయాలు పెట్టుకోకు నానమ్మా. జీవితంలో ఎదురయ్యే ఇలాంటి కష్టాలని ధైర్యంగా ఎదిరించి ముందుకు వెళ్లాలని మీరేగా నేర్పింది. కీర్తి చిన్నపిల్ల, చెప్పుడు మాటలు విని అలా ప్రవర్తిస్తోంది. నేను చెప్పింది తన మంచి కోసమేనని అర్థం చేసుకోలేకపోతుంది. త్వరలోనే నిజం తెలుసుకుంటుంది. ఇంట్లో ఏం జరగరానిది జరిగినా దానికి నిన్నే కారణం చేసి నీ మీద నింద వేస్తున్నారు కత్తల్లి. నీ వాళ్లంతా నీకెంత అండగా ఉన్నా ఏదో ఒక రూపంలో ఎదురయ్యే మాటల ఉపద్రవాన్ని ఎలా తట్టుకుంటావమ్మా? ఓ పంచయ్యమ్మా, నువ్వు కూడా మాతో పాటు వచ్చి కొన్ని రోజులు మన ఇంటి దగ్గరే ఉండమ్మా. నేను వచ్చి ఉంటే సమస్య తీరుతుందా నానమ్మా? అయినా ఇంట్లో అందరూ ఒకే రకంగా ఉండరు. నలుగురు 4 రకాలుగా ఉంటారు. సర్దుకుపోవడమే సంసారమని నువ్వే చెప్పావు కదా నానమ్మా. అది గుర్తు పెట్టుకుని సమర్థవంతంగా ముందుకు వెళ్తాను. నీ సామర్థ్యం మీద మాకు నమ్మకం ఉన్నా కూడా పెద్దవాళ్లం కాబట్టి మాక్కూడా కంగారుగా ఉంటుంది కదా. మీరు ప్రశాంతంగా ఉండండి తాతయ్య. ఎదురయ్యే సమస్య ఎలాంటిదైనా పరిష్కరిస్తూ ముందుకు వెళ్తాను. మావయ్య గారికి మాట ఇచ్చినట్టు కుటుంబ ఐక్యతని కాపాడుతాను. చిన్నప్పట్నుంచి ఎన్నో కష్టాలు ఒడిదుడుకులు ఎదుర్కొంటూ పెరిగావు కాబట్టి ఏదైనా సాధించగలవన్న నమ్మకం మాకుంది. కాకపోతే ఇక్కడున్న కొంతమంది మనుషుల నుంచి నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండమ్మా. కాస్త ఓర్పుతో ఉండు. అది నేను చూసుకుంటాను తాతయ్య. సీతమ్మను చూసి ఓర్పు నేర్పు నేర్చుకున్నాను. తన అండతో నేను ఇంటి కోడలి బాధ్యతను పర్ఫెక్ట్గా నిర్వర్తిస్తాను. చాలా సంతోషం తల్లి. ఇందాక కీర్తి అన్న మాటల్ని మీరు మనసులో పెట్టుకోకండి. ఏదో తెలియనితనం. మీరే కొంచెం పెద్ద మనసుతో అర్థం చేసుకోండి. పర్వాలేదు సీతమ్మా. కాకపోతే మా మనవరాల్ని నీ చేతుల్లో పెడుతున్నా. జాగ్రత్తగా చూసుకోమ్మా. పవిత్ర గురించి మీరస్సలు దిగులు పడకండి. ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే పూచి నాది. నేనే కాదు, అరవింద్, ఆది, అన్నయ్య కూడా పవిత్రకి ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటారు. మీరు ప్రశాంతంగా ఉండండి. వీలు చూసుకొని మీ అందరూ తప్పకుండా రండి బాబు. గ్యారంటీగా వస్తాం తాతయ్య. హే తాత్, మన ఇద్దరం రీల్స్ చేద్దాం అనుకున్నాం కదా. ఈ పనులు హడావిల్లో పడి మొత్తం మర్చిపోయాం. సరే, మేము వచ్చిన తర్వాత పంట పొలాల్లో రీల్స్ కుమ్మేద్దాం. ఏమంటావు? అలాగే బాబు. మీ తాతయ్యతోనేనా? నాతో రీల్స్ చేయవా మనవడా? నీతో చేయకపోతే ఎలా బామ్స్? ఇరగదీసేద్దాం. సరే పదండి, బయలుదేరండి. రండి, రాబమ్మా. వెళ్ళొస్తామమ్మా. ఎక్కడ బామ్మ? ఈవిడ గారి ఇంటికి కోడలు కాగలదేమో కానీ నాకు వదిన ఎప్పటికీ కాలేదు. తెలివిగా ప్లాన్ చేసి మీ మనవరాలు మా ఇంటికి కోడలుగా పంపారు. ఈవిడ గారేమో నా ఇంట్లోనే నాకు మంట పెట్టింది. అది ఇక్కడొక్కడివి ఏం చేస్తున్నావురా? ఏంట్రా డల్గా ఉన్నావు? నాకు చాలా బాధగా ఉంది సీతమ్మ.
జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల పవిత్ర కన్నీళ్లు పెట్టుకుంది. తాతయ్య బామ్మలు చాలా బాధపడ్డారు. అదే బాధతో తిరిగి వెళ్లారు. నువ్వు కూడా చూసావు కదా. అవునాది, మనం ఎంత ధైర్యం చెప్పినా వాళ్ళ భయం వాళ్ళకుంటుంది కదా. పవిత్ర కొంచెం బాధపడ్డా కూడా నేను తట్టుకోలేను సీతమ్మ. పెళ్లిలోనే కాదు, స్నేహంలో కూడా సమస్యలుంటాయి. పవిత్ర ఎక్కడున్నా సరే తను జీవితాంతం సంతోషంగా ఉండేటట్టు చేయాలని మా స్నేహం మీద ఒట్టేసుకుని నా మనసులో నేనే ప్రమాణం చేసుకున్నాను. లక్కీగా పవిత్ర మన్నింటికే కోడలిగా వస్తుంది కాబట్టి తనకే సమస్య లేకుండా, ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని ఎంతో ఆశపడ్డాను. అలా చూసుకుంటానని తాతయ్య వాళ్ళకి మాట కూడా ఇచ్చాను. కానీ ఈరోజు జరిగిన గొడవకి వాళ్ల ముందే ఏమీ చేయలేక తలదించుకుని నిలబడ్డాను. ఎంత కంట్రోల్ చేసుకున్నా నా వల్ల కావట్లేదు సీతమ్మా. బాధపడకాది, అన్ని సమస్యలు త్వరలోనే తీరుతాయి. నిజంగానే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి సీతమ్మా. బాధ్యతగా ఉంటేనే ఎక్కువ పరీక్షలు ఎదురవుతాయా? అది ఆడపిల్లకి పెళ్ళయ్యాక అది రంగుల ప్రపంచం కాదు. సమస్యలు ఎదురయ్యే సమయం, అన్ని పరీక్షలు అప్పుడే ఎదురవుతాయి. ఆడపిల్ల పెళ్ళైతే అంత కష్టంగా ఉంటుందా సీతమ్మా? ఒక్కొక్కళ్ళ లైఫ్ను బట్టి ఒక్కోలా ఉంటుందిరా. నా విషయానికొస్తే నా పెళ్లి జరిగిన కొత్తలోనే విధి నన్ను చిన్నచూపు చూసింది. నా భర్త చనిపోయాడు. అది నాకొచ్చిన కష్టం. అదేవిధంగా పవిత్రకి మనందరం అండగా ఉన్నాం. అయినా తను సంతోషంగా ఉండలేకపోతోంది. అది తనకొచ్చిన కష్టం. మరి దీనికి సొల్యూషన్ ఏంటి సీతమ్మా? పాపం పవిత్ర ఎప్పుడూ ఇలా బాధపడుతూ ఉండాల్సిందేనా? సీతమ్మా, తను హ్యాపీగా ఉండాలంటే నేనేం చేయాలి? పవిత్ర తన ప్రాబ్లంని నీదాకా రానివ్వదు. తన వయసులో చిన్నదైనా చాలా మెచ్యూరిటీ కలది. చాలా సమర్థవంతురాలు. అతి తక్కువ టైంలోనే కాపురాన్ని ఎలా చక్కదిద్దుకోవాలో అర్థం చేసుకుంటుంది. కాబట్టి ఏ సమస్యనైనా సరే తను పరిష్కరించుకోగలదు. మీరిద్దరూ పర్సనల్గా మాట్లాడుకుంటున్నారు, రావచ్చా? రామ్మా, రావచ్చా అని అడుగుతావేంటి? రా. సీతమ్మా, మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి. నాకు వేరే పనుంది, నేను వెళ్తాను. రేయ్, నీకేం పనిలేదని నాకు తెలుసు. ఇక్కడే ఉండు. అది కాదు పవి, ఉండమన్నానా?